హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. మరి ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చేసాను. బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, చాలామంది ఉమెన్స్ ఖాళీగా ఇంట్లో ఉంటున్నాం, మేము ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అనే వాళ్ళకి మేము ప్రీవియస్ చాలా వీడియోస్ చేసాం కదా. దాంట్లో ఒకటి క్లౌడ్ కిచెన్. మరి క్లౌడ్ కిచెన్ బిజినెస్ని ఎంత బడ్జెట్తో చేస్తే మనకి మంచిగా రిటర్న్స్ అనేది వస్తాయి. మరి బడ్జెట్ లేని వాళ్ళ సంగతి ఏంటి? మరి అసలు మా దగ్గర బడ్జెటే లేదండి, మేము అసలు ఇన్వెస్ట్మెంట్ ఏమి పెట్టలేము, కానీ బట్ క్లౌడ్ కిచెన్ చేయాలనుకుంటున్నాము, ఎలా చేయాలి? మరి దీనికోసమే సునీల్ రెడ్డి గారు ఒక మంచి ఐడియా చెప్పడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మరి నేను చెప్పినట్టుగా క్లౌడ్ కిచెన్ బిజినెస్ని వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మరి ఈరోజు మీరు ఏం చెప్తున్నారు? డెఫినెట్లీ అండి. చాలామంది సార్ అసలు డబ్బులు పెట్టకుండా డబ్బు రావాలంటారు, రైట్? కానీ డబ్బులు పెట్టకుండా నిజంగా డబ్బు రాదు. కాదు 100% రాదు. కానీ డబ్బు పెట్టకుండా డబ్బు రాదు. కానీ మనం ఆల్రెడీ డబ్బు పెట్టేశాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లౌడ్ కిచెన్ అంటే సపరేట్గా ఒక స్పేస్ తీసుకొని అక్కడ కిచెన్ ఎక్విప్మెంట్ పెట్టి స్టార్ట్ చేస్తే క్లౌడ్ కిచెన్ అన్నారు. బేసిక్గా ఇప్పుడు మీరు ఉంటున్న హౌస్ని క్లౌడ్ కిచెన్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా బిజినెస్ చేసుకోవచ్చు? అసలు క్లౌడ్ కిచెన్ నీడ్ ఉందంటారా మార్కెట్లో, లేదంటారా అనే పాయింట్ మనం మాట్లాడదాం. సో చాలామంది మేము స్టార్ట్ చేస్తే నిజంగా మాకు బిజినెస్ వస్తుందా రాదంటారు. సో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? బేసిక్గా అప్పుడు క్లౌడ్ కిచెన్ బేసిక్ క్లౌడ్ కిచెన్ ఏంటంటే స్టార్ట్ చేయాలంటే మనకు బేసిక్ కిచెన్ ఎక్విప్మెంట్ అవసరం. బేసిక్ కిచెన్ ఎక్విప్మెంట్ లేని హౌసెస్ ఏమైనా ఉన్నాయండి? ఉండవు. ఏ హౌస్ లేదు కదా. ప్రతి ఒక్క దగ్గర గ్యాస్ స్టవ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మిక్స్ ఉంటుంది, ఫ్రీజర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఏ హౌస్కి నీడ్ అయ్యే వాటిని ఉపయోగించుకొని మంత్లీ 10,000 నుండి 50,000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు వితౌట్ ఎనీ బడ్జెట్. డైలీ ఇన్వెస్ట్మెంట్ ఒక 1,000 రూపీస్ 500 రూపీస్ ఉంటుంది. సో అది ప్రాఫిట్స్లో మనం చూసుకోవచ్చు. సో ఇదే వీడియోలో 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసి నెలకి 5 లక్షల సంపాదనలు కూడా మనం మాట్లాడచ్చు వితౌట్ క్లౌడ్ కిచెన్ తోటే. 50,000 ఇన్వెస్ట్మెంట్, 5 lakhs అంటే మంత్లీ 5 lakhs. సో ఇది డిపెండ్స్ దేని మీద ఉంటుంది అంటే మనం సర్వీస్ ఇచ్చే ఫుడ్ బట్టి ఉంటుంది. సో దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఇప్పుడు చాలామందికి డబ్బు కావాలి కానీ ఇన్వెస్ట్మెంట్ వద్దు. కానీ మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ తోటే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు. అసలు క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు రెస్టారెంట్లో డైరెక్ట్ డైనింగ్ ఉండి మనం ఏదైతే ఫుడ్ అక్కడ సర్వ్ చేస్తున్నారో దాన్ని ఏమంటామంటే రెస్టారెంట్ అని మనం మాట్లాడుకుంటాం. ఎక్కడైతే డైనింగ్ లేకుండా ఓన్లీ ప్రోడక్ట్ టేక్ అవే డెలివరీ ఉంటుంది దాన్ని క్లౌడ్ కిచెన్ అంటాం. బేసిక్గా కామన్గా మనం మాట్లాడుకున్న వర్డ్స్. డైనింగ్ లేకుండా ఉండేది క్లౌడ్ కిచెన్ అని మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు డైనింగ్ లేకుండా ఉన్నప్పుడు మీరు ఎక్కడో స్ట్రీట్లో పెట్టాల్సిన అవసరం ఏముందంటే ఫుడ్ బిజినెస్. వాకిన్ కస్టమర్ లేనప్పుడు మీరు ఇంట్లోనే స్టార్ట్ చేయొచ్చు కదా. సో పాయింట్ నెంబర్ 1, మీరు ఇంట్లో నుంచి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ యూస్ చేసుకొని. సో ఇందులో పీపుల్స్ నీడ్ గుర్తించండి. ఏమంటున్నా? పీపుల్స్ నీడ్. ప్రతి ఒక్కరికి ఫుడ్ లవర్స్. మీకు స్పెషలైజ్డ్గా ఏం ఫుడ్ వచ్చు? మీరు చేసే వంటకాలు చికెన్ ఐటెంలో వచ్చా, లేకపోతే ఏదైనా పిండి వంటల్లో వచ్చా? సో దేంట్లో మీరు స్పెషలైజ్డ్? సార్ ఇప్పుడు మేము మా ఇంట్లో చేసుకుంటే అది ఎట్లా బయటికి వెళ్తుంది, ఎట్లా మేము వెళ్తుంది, ఎట్లా మాకు ఆ బిజినెస్ వస్తుంది, ఎట్లా డబ్బులు వస్తాయి అనేది ఎప్పుడు అని మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎలా బయటికి వెళ్ళాలి అంటే యూజింగ్ జొమాటో, స్విగ్గీ. ఇప్పుడు ఆన్లైన్లో మీరు ఫుడ్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మాట్లాడితే ఇక్కడ మన దగ్గర బేసిక్గా ఎక్కడ ఎక్కువగా ఫుడ్ సేల్ అవుతుందంటే మనకు కావాల్సిన నీడ్ ఏంటి? ఆకలి కదా. ఆకలి మీద మీరు ఈరోజు మీరు బిజినెస్ చేస్తున్నారు. సో దీంట్లో మీరు క్వాలిటీ ఫుడ్ అంటే మీరు ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే హోమ్ కిచెన్ అని స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే ఆన్లైన్లో మీరు ఏ ప్లాట్ఫామ్లో అయితే మీరు చేయాలనుకుంటున్నారో హోమ్ కిచెన్. సో ఆ హోమ్ కిచెన్ అనేది మీరు పెట్టగలిగితే ఆ నేమ్ పెట్టేసి మీకు వచ్చిన డిషెస్ని అందంగా కొన్ని ఫొటోస్ తీయండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు రెస్టారెంట్లో మనకు. సో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్లో ఆల్రెడీ పెడతా ఉంటారు. సో అందంగా డెకరేట్ చేసి. కానీ ఆ డెకరేషన్ చేసినట్లు ఆ ఫుడ్ ఉంటుందంటే ఫుడ్ ఫిగర్లో ఒకటి ఉంటుంది, డైరెక్ట్ ఇస్తే ఒకలా ఉంటుంది. బట్ మీరు అలా మోసం చేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా కొంతమంది ఇంకా మీకు నా ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే న్యాచురల్ హోమ్ ఫుడ్స్ అని పెట్టండి. సో ఎంతోమంది స్టూడెంట్స్ మీ దగ్గర రెగ్యులర్గా తీసుకునే ప్యాకేజెస్ పెట్టండి. ఆన్లైన్ డెలివరీస్ ప్లాన్ చేసుకుని ఈజీగా క్లౌడ్ కిచెన్ ద్వారా నెలకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అలాగే సార్ మేము క్లౌడ్ కిచెన్ని భారీగా చేయాలనుకుంటున్నాం కానీ మేము ఒక నెలకు 5 లక్షల వరకు ఇన్కమ్ ఏం చేయాలంటే సో మీకు ఇప్పుడున్నటువంటి కిచెన్ ఎక్విప్మెంట్స్ తోటి ఇంకొంచెం ఎక్విప్మెంట్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో బిగ్ బర్నర్స్. సో మీరు ఒక చెఫ్ని కూడా వీలైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అతనికి ఒక శాలరీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
సో బిగ్ అంటే మీరు పెద్దగా బిజినెస్ అనుకున్నప్పుడు పెద్ద స్టేజ్లో మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఆ పెద్ద స్టేజ్లో మీరు పెట్టాలంటే మీ హోమ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సార్ అసలు మాకు చెఫే అవసరం లేదు సార్, నేను చేయగలుగుతాను ఫుడ్ అనుకున్నారనుకోండి. సో ఇప్పుడు చికెన్ లాంటివి ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ చాలామంది కర్రీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కర్రీస్ కావాలి, చాలామందికి ఏం కావాలండి? కర్రీస్ కావాలి. ఓన్లీ రైస్ మాత్రం ప్రిపేర్ చేసుకోగలుగుతారు ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా. సో హోమ్లీ చికెన్ కర్రీ మీరు ప్రిపేర్ చేయగలిగారు అనుకోండి, సో అలా చికెన్లో ఎన్ని ఐటమ్స్ చేయొచ్చు? చాలా చేయొచ్చు, డిఫరెంట్ ఐటమ్స్ చేయొచ్చు. సో పాలాకేస్తే పాలకూర చికెను, గోంగూర వేస్తే గోంగూర చికెను, లెమన్ మినితే లెమన్ చికెను, బటర్ వేస్తే బటర్ చికెను. అంటే ఏం లేదు, ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ అండ్ ఒకటి మిస్ అయిపోయింది అంతే. సో ఇట్లా మీరు ఒక మంచి డెలిషియస్ ఫుడ్స్ మీరు ప్రిపేర్ చేసుకొని మంచిగా మీరు పెట్టగలిగితే, క్లౌడ్ కిచెన్ మంచిగా మీరు స్టార్ట్ చేయగలిగితే, సో మంత్లీ యూ విల్ గెట్ అప్ టు 5 lakhs. సో ఇది స్టార్ట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, సో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే మినిమం డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయనుకోండి, ఏవైతే మీకు ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అవే వాళ్ళే వస్తారు, డైరెక్ట్ రిజిస్టర్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు ఒక చిన్న ఫుడ్ ట్రక్ పెట్టినా కూడా ఒకటికి జిఎస్టీ అనేది ఉంటుంది కామన్గా. సో మీరు స్మాల్ బిజినెస్ అనుకోండి, జిఎస్టీ అడగరు. సో ఇప్పుడు మీకు బిజినెస్ పెరుగుతూ ఉంది అనుకుందాం అదే క్లౌడ్ కిచెన్ నుండి. సో ఇప్పుడు మీరు 5 లక్షల రూపాయలు రెవెన్యూ మంత్లీ అన్నప్పుడు మీకు జిఎస్టీ లేకపోతే సో ఆ ప్లాట్ఫామ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు కదా, అమౌంట్ రెవెన్యూ షేర్ చేయాలంటే. సో మినిమం బేసిక్ అది సరిపోతుంది. సో ఒక లేబర్ లైసెన్స్ నీడ్ ఉంటే అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మున్సిపాలిటీకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో మీ హోమ్ నుండే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఆ క్లౌడ్ కిచెన్ని ఫ్రాంచైజ్ లెవెల్లో కూడా మీరు తీసుకెళ్ళచ్చు. అంటే మీ ఫార్ములాతో, మీ ఓన్ ఫార్ములాతో మీరు దాన్ని ఫ్రాంచైజ్ మోడల్లో తీసుకెళ్ళచ్చు. ఫ్రాంచైజ్ మోడల్లో తీసుకెళ్లారనుకోండి, సో మీరు అసలు ఇంట్లో కూర్చున్న ఆ రోజు మీ స్టోర్లో నుంచి ఫుడ్ మీరు ప్రిపేర్ చేసి మీ దగ్గర నుంచి వెళ్ళకపోయినా కూడా మీకు ఇచ్చినటువంటి ఫ్రాంచైజీల నుంచి మీకు అమౌంట్ ఆటోమేటిక్గా రెవెన్యూ వస్తూ ఉంటుంది, రాయల్టీస్. సో ఈ ఫ్రాంచైజ్ అమౌంట్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇలా మీకు ఒక ఫ్రాంచైజ్ మోడల్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారా? అయితే మీకు కింద కనపడుతున్న నెంబర్కి, స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి. సో ఒక ఫ్రాంచైజ్ మోడల్ క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని మేము మీకు నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీ అయితే. సో వ్యూవర్స్ విన్నారు కదా, మరి క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఎలా చేయాలి, వితౌట్ బడ్జెట్ కూడా ఎలా చేయాలో సార్ చెప్పారు. మరి ఇలాంటి బిజినెస్ ఐడియాస్, మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాము, మా దగ్గర అసలు బడ్జెటే లేదు, ఎలా చేయాలి బిజినెస్, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి బిజినెస్లో మేము రాణించాలి అనుకున్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ ఉన్న వాళ్ళు కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. సార్ సెషన్స్ కూడా మేము నిర్వహించబడుతున్నాయి, ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.